హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్. మన ఆహాలో వచ్చేసి చెఫ్ మంత్ర ప్రాజెక్ట్ కే ఈ యొక్క ప్రోగ్రామ్ అయితే వంటల ప్రోగ్రామ్ అని చెప్పారు, కానీ వంటల కంటే దీంట్లో ఉన్న ఫన్ మాత్రం సూపర్ వేరే లెవెల్ అనే చెప్పాలి. మన సుమా గారు కానీ యాదమ్మరాజు కానీ అసలు వీళ్ళు చేసే ఫన్ అయితే మామూలుగా లేదండి. అలాగే వాళ్ళతో పాటు ఈ అర్జున్ కానివ్వండి, మన అమర్, వీళ్ళంతా కావ్య అసలు వేరే లెవెల్ అనే చెప్పాలి. దీంట్లో ఈ వారం అయితే వీళ్ళు ఒక్కొక్కరు ఒక్కొక్క క్యారెక్టర్ అయితే వేస్తున్నారు. మన బ్రహ్మముడి కావ్య వచ్చేసి చంద్రముఖి క్యారెక్టర్ అయితే వేసింది. నార్మల్గానే మన కావ్య మాట్లాడే మాటలు కానీ ఆమె చేసే యాక్షన్ కానీ అసలు ఎంత పిచ్చి పిచ్చిగా అంటే చాలా నవ్వొచ్చే విధంగా ఉంటాయి. అలాగే ఆ క్యారెక్టర్ అయితే వేసేసి ఆ డ్యాన్సు అలా కళ్ళు అట్లా పెడుతూ ఉంటే మన సుమా గారు అయితే అంటారు, ఈమెకి ఎందుకు ఈ క్యారెక్టర్ ఇచ్చారు, ఆల్రెడీ ఆమె ఉండేదే అట్లాగే కదా అని చెప్పేసి చెప్తారు. అలాగే సమీరా గారు వచ్చేసి మన అరుంధతి క్యారెక్టర్ అయితే వేస్తే ఈమె అరుంధతి కాదు, దాంట్లో ఉన్న విలన్ క్యారెక్టర్ అని ఇంకో కామెంట్ చూపిస్తారు. అలాగే మన అర్జున్ వాళ్ళైతే చక్కగా భైరవ క్యారెక్టరు అలాగైతే వేసేస్తారు. సో ఇంకా మన ప్రసాద్ గారు అయితే నేను జగదేక వీరుడు అంటే నువ్వు జగదేక వీరుడువా అంటే నేనైతే ఇట్లా ఉన్నాను, ఇంకా విరాజిత అయితే ఇంకా శ్రీదేవి క్యారెక్టర్ వేస్తుంది అనేసరికి నిజంగా వీళ్ళైతే చాలా ఫన్ చేస్తున్నారు. సో అలాగే ధరణి వాళ్ళు వచ్చేసి పుష్ప 2 క్యారెక్టర్స్ అయితే చేస్తున్నారు. ఇలా రకరకాలుగా చేస్తున్నారు. మన యాదమ్మరాజు వచ్చేసి డీజే టిల్లు అంట, పక్కన సుప్రీత వచ్చేసి తనైతే రాధిక అని చెప్పేసి సూపర్ ఫన్గా అయితే వీళ్ళ డ్యాన్సులు అయితే సూపర్గా ఉన్నాయి. అలాగే ఈరోజు వీళ్ళకి ఇచ్చింది అయితే ఆ బిర్యానీ చేయమని చెప్పేసి దమ్ బిర్యానీ చేయమన్నారు. అబ్బా వీళ్ళు చేసే దమ్ బిర్యానీ ఏమో కానీ అసలుకి ఇంగ్రీడియంట్స్ వీళ్ళు కలిపే విధానం సూపర్గా, అసలుకి వీళ్ళు చేసే ఫన్ కూడా సూపర్గా ఉంటుంది. అలాగే ఈ యొక్క వీక్తో మేబీ ఇంకా 2-3 వీక్స్లో ఇది క్లోజ్ అయిపోతుందేమో. ఇది సెమీఫినాలి. సో ముగ్గురు జంటలు మాత్రమే నెక్స్ట్ లెవెల్కి వెళ్తారు. సో దాంతో ఆ ముగ్గురు జంటల్లో నుంచి మేబీ 1ని పిక్ చేసుకుంటారేమో. అలాగా ఈ యొక్క చెఫ్ మంత్ర ప్రాజెక్ట్ కే అయితే త్వరలో క్లోజ్ అయిపోతుందని నాకైతే అర్థమవుతుంది. దీని తర్వాత ఏం పెడతారో మనకు తెలియదు. వీళ్ళల్లో ఎవరు గెలుస్తారని మీరు అనుకుంటున్నారో కమెంట్స్ రూపంలో తెలియచేయండి. అలాగే వంటలు కూడా ఎవరు బాగా చేస్తున్నారో కమెంట్స్ రూపంలో తెలియచేయండి. ఈ యొక్క ప్రాజెక్ట్ ఎలా అనిపిస్తుంది, వీళ్ళు చేసే ఫన్ మీకైతే ఎలా అనిపిస్తుందో ఇవన్నిటిని కూడా మీరు కమెంట్స్ రూపంలో తెలియజేయమని కోరుకుంటున్నాను. అలాగే మన డీజే టిల్లు అయితే సూపర్ ఫన్ని క్రియేట్ చేస్తున్నాడనే చెప్పాలి మన రాజు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.